తెలుగులో అనేక రియాలిటీ షోస్ వచ్చాయి. వాటిలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న రియాలిటీ షో మాత్రం బిగ్ బాస్ అని చెప్పాలి. 20 మందికి పైగా సెలబ్రిటీస్ ని ఒక ఇంట్లో పెట్టి వాళ్ళతో గేమ్స్ ఆడిస్తూ 100 రోజులకు పైగా నడిపే ఈ షో అంటే తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి విపరీతంగా ఉంటుంది. అందుకే 7 సీజన్స్ గా ఈ షో హిట్ అవుతూ వస్తున్నది. ఇప్పుడు 8వ సీజన్ కి రెడీ అవుతుంది. 8వ సీజన్ ని త్వరగా తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియలు కూడా స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. ఈ సీజన్ 8 లోకి సీరియల్ నటి నవ్యస్వామి ఎంట్రీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్నది. బుల్లితెర మీద ఈమెకు సూపర్ క్రేజ్ ఉంది. నా పేరు మీనాక్షి, కంటే కూతుర్నే కనాలి, ఆమె కథ లాంటి తెలుగు సీరియల్స్ తో ఆమె బుల్లితెర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకునే నవ్యస్వామి బిగ్ బాస్ లోకి వస్తే బుల్లితెర ఆడియన్స్ నుంచి ఆమెకు మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉంది. ఇక కొన్ని సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రల్లో నటించారు. సీజన్ 8 లో చాలా వరకు క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవ్యస్వామిని బిగ్ బాస్ సీజన్ 8 కోసం బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఆమెకు భారీ పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని సీరియల్స్ లో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకుంటామని ఆఫర్ కూడా ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో నవ్యస్వామి కూడా సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రావడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. గత 2-3 సీజన్స్ లో నవ్యస్వామి బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో అది సాధ్యపడలేదు. కానీ సీజన్ 8 లో మాత్రం నవ్యస్వామి ఎంట్రీ ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఆమె వస్తే బుల్లితెర ఆడియన్స్ కూడా బిగ్ బాస్ షోకి మరింత అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జూన్ లో ఈ షో స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హౌస్ ని కూడా రెడీ చేసినట్టుగా సమాచారం. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్ గా వస్తారని తెలుస్తున్నది. ఈసారి బిగ్ బాస్ లో కొత్త గేమ్స్, కొత్త టాస్క్లు ఉంటాయని సమాచారం. ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఊహించని రీతిలో గేమ్ ఆడిస్తారని కూడా తెలుస్తున్నది. అంతేకాకుండా నామినేషన్ ప్రక్రియ సరికొత్తగా ఉంటుందని, ఇక ఎలిమినేషన్ అయ్యేది ఎవరు ఊహించడం సాధ్యం కాదని తెలుస్తున్నది. అలాగే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే ఊరేగింపుగా హడావిడి చేయకుండా స్టూడియో నుండి నార్మల్ గా వెళ్లిపోవాలని, స్టూడియో ముందు ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని రూల్ కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టినట్టుగా తెలుస్తున్నది. సీజన్ 7 హిట్ అయింది. మరి సీజన్ 8 కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.